28 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎవిడెన్స్ బేస్డ్ గల ఆయుర్వేదిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కేఎస్ఎస్సి హాస్పిటల్ మన హైదరాబాద్లో. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ఎస్, చెన్నైలో వచ్చామంటే మనం ఆల్మోస్ట్ చాలామంది లెజెండరీ యాక్టర్స్ దేర్ హోమ్ టూర్ అట్ ది సేమ్ టైం వాళ్ళు సాధించిన అచీవ్మెంట్స్ చూపించడం మనకి ఎప్పుడు రెగ్యులర్గా ఉండేదే. ఎస్, ఇప్పుడు నేను ఒక ఇంటి దగ్గర ఉన్నాను. ఈ ఇల్లు ఎవరిది అని చెప్పాలి అంటే ముందు లోపలికి వెళ్తే మీకు అర్థమైపోతుంది. లోపల పొజిషన్ బట్టి అండ్ అవార్డ్స్ని బట్టి చూస్తే మీకు అర్థమవుతుంది. ఒకసారి లోపలికి వెళ్దాం. బట్ ఇక్కడ సెక్యూరిటీ ఎస్ యా. సో లోపలికి వెళ్దాం ఒకసారి. ఆ రోజుల్లో ఆర్టిస్టులు నిజంగా బాగా వెల్ సెటిల్ అయిపోయి నీట్గా వాళ్ళ హౌస్ని ఎంత నీట్గా కట్టుకున్నారంటే అంత బాగుంది. చూడటానికి చాలా అంటే చాలా ప్లెజెంట్గా పాజిటివ్ వైబ్స్ ఉన్న ఒక ఏరియా అనమాట ఇది. ఆల్మోస్ట్ అందరూ ఇక్కడే ఉన్నారు. లైక్ రమ్యకృష్ణ గారు అండ్ విజయ్ అండ్ వీళ్ళంతా కూడా ఇదే స్ట్రీట్లో ఉన్నారు. ఇది కూడా మనకి ఎంతో ఇష్టమైన ఒక యాక్ట్రెస్ హౌస్. సో ఇల్లు అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ షీ ఈజ్ అనదర్ దెన్ గ్రేట్ యాక్ట్రెస్ ముచ్చర్ల అరుణ గారు. ముచ్చర్ల అరుణ గారు అంటే 1980s, 1990s దాదాపు 10 yearsలో 100 సినిమాలు పైగా చేసిన ఒక యాక్ట్రెస్ అని చెప్పుకోవచ్చు. హీరోయిన్గా తన కెరీర్ని స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ అక్కగా చెల్లిగా అందరు హీరోస్తో వర్క్ చేశారు. అండ్ సీతాకోకచిలుక సినిమాలో హీరోయిన్గా వర్క్ చేసిన అండ్ ముచ్చర్ల అరుణ గారి హౌస్ ఇది. పెళ్లి చేసుకున్న తర్వాత ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ని తను వెల్ సెటిల్ అయిపోయారనమాట. ఇంకా 4 కూతుర్లు. ఆమె తర్వాత పెళ్ళైన తర్వాత ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ చేసుకున్న తర్వాత సినిమాల్ని వదిలేశారామ. బట్ సినిమాలను వదిలేసినప్పుడు కూడా ఈ మధ్య యూట్యూబ్లో కొన్ని వీడియోస్తో ఆమె చాలామందికి దగ్గర అయ్యారు. అండ్ 28 సంవత్సరాల తర్వాత ముచ్చర్ల అరుణ గారిది దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇంటర్వ్యూ. అండ్ 28 సంవత్సరాల తర్వాత సుమన్ టీవీ కోసం మేకప్ వేసుకొని ఒక మంచి ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారు. ఒకసారి లోపలికి వెళ్ళి మేడంని పలకరించే ప్రయత్నం చేద్దాం. అట్ ది సేమ్ టైం వాళ్ళ ఫ్యామిలీని పలకరించే ప్రయత్నం చేద్దాం. అండ్ ఈ 28 years ఎలా గడిచిపోయింది అండ్ ఇండస్ట్రీకి రాకుండా ఎలా ఉండగలిగారు. ఎందుకంటే ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళు ఒక ఫ్యాషన్తో వస్తారు. అలాంటిది 28 years ఎలా గడిపారు, ఎలా స్పెండ్ చేశారు, వాళ్ళ ఫ్యామిలీని ఎలా చూసుకున్నారు, వాళ్ళ ఫ్యామిలీ ఏం చేస్తుంది, కిడ్స్ ఏం చేస్తున్నారు, అట్ ది సేమ్ టైం ఆమె లైఫ్ స్టైల్ ఏంటి. ఈ మధ్య వీడియోస్ చేస్తున్నారు కదా, గార్డెనింగ్ కూడా చూపిస్తున్నారు. వాళ్ళ ఇంట్లోనే ఉంది. సో అది ఇంటి బయట గార్డెనింగ్ కనిపిస్తుంది కదా. ఎస్, ఇది 15 years బ్యాక్ కట్టిన హౌస్ అని చెప్పారు. అప్పుడులోనే ఇల్లు ఇంత బ్యూటిఫుల్గా కట్టారు వాళ్ళు. అండ్ ప్రజెంట్ వాళ్ళ హస్బెండ్ బిజినెస్లో ఏంటి అండ్ ఆమె ఏం చేస్తున్నారు అండ్ ఆఫీస్లో తన రోల్ ఏంటి తన మాటలో తెలుసుకుందాం ఒకసారి. మళ్ళీ ఏమన్నా సెకండ్ ఇన్నింగ్స్తో ఇండస్ట్రీకి వచ్చే అవకాశాలు ఉన్నాయా, అట్ ది సేమ్ టైం ఇన్ని సినిమాలలో తాను సాధించిన అచీవ్మెంట్స్ అండ్ అవార్డ్స్ రివార్డ్స్ ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం లోపలికి వెళ్ళి ప్లీజ్. ఎస్, ఇల్లు అయితే 7 star హోటల్ని తలదన్నేలా ఉందన్నమాట. సో మేడం వచ్చేలోపు కొంచెం లేట్ అయింది కాబట్టి మేడం ఉంటే తొందరగా పర్మిషన్ ఎవరు అన్నీ క్యాప్చర్ చేయడానికి. ఒకసారి లోపలికి వెళ్దాం. సో ఇంటి లోపల ఇంటిని ఎలా డిజైన్ చేసుకున్నారో ఒకసారి చూద్దాం. మీకు తెలుసు కదా, మన హోమ్ టూర్స్ చేసామంటే ఆల్మోస్ట్ ఇంట్లో బాత్రూమ్స్ తప్ప అంతా చూపిస్తాం అనమాట. ఎస్, సో రాగానే ఎంట్రీలో మంచి ఒక స్పాట్ అయితే మంచిగా ఉంది. అండ్ ఒకసారి లోపలికి వద్దాం. ఎస్, దిస్ ఈజ్ ద హాల్. ఐ థింక్ ఇక్కడ మొత్తం కంప్లీట్గా ఫ్యామిలీ ఇమేజెస్ ఉన్నాయి. సో ముచ్చర్ల అరుణ గారిని మనం 28 years తర్వాత చూస్తున్నాం కాబట్టి జస్ట్ యూ కెన్ సీ వాళ్ళ హస్బెండ్ అండ్ కిడ్స్. అండ్ ఇక్కడ కనపడుతున్నారు కంప్లీట్ ఫ్యామిలీ కూడా. ముచ్చర్ల అరుణ గారు సీతాకోకచిలుకలో ఎంత బాగున్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు మేడము. అండ్ వాళ్ళ 4 kids అనుకుంటా, 4 daughters. సో ఇక్కడ కంప్లీట్ పిక్చర్స్ అయితే కనిపిస్తున్నాయి ఫ్యామిలీవి. అండ్ తెలుసు కదా, మ్యారేజ్ తర్వాత చాలామంది హీరోయిన్స్ కూడా ఆ రోజుల్లో ఫ్యామిలీ కోసమే ఎంటైర్ ఫ్యామిలీ కోసం సాక్రిఫైస్ చేసిన హీరోయిన్స్ ఉన్నారు. అట్ ది సేమ్ టైం ఫ్యామిలీ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీ కోసమే స్పెండ్ చేశారు ఆల్మోస్ట్. అండ్ ఇక్కడ వాళ్ళ కిడ్స్కి సంబంధించిన అవార్డ్స్ కూడా ఉన్నాయి కొన్ని. ఎస్, సో హౌస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. నాకైతే బాగా నచ్చేసింది. వావ్, లోపలికి వచ్చిన తర్వాత వ్యూ ఉందబ్బా. నాకు ఆల్మోస్ట్ నేను అక్కడికి వెళ్ళినప్పుడు వెస్టినో లేకపోతే గ్రీన్ పార్కో లేకపోతే ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకొక హోటల్లో ఉంటే ఎలాంటి ఫీల్ ఉందో అలాంటి ఫీల్ ఉందన్నమాట ఇంటి లోపల. సి ద హౌస్.
సో కంప్లీట్గా ఒక 7-స్టార్ హోటల్ లాగా ఉంది హౌస్ అంతా కూడా. లోపల స్విమ్మింగ్ పూల్. వావ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్, సో బ్యూటిఫుల్ హౌస్ ఇన్ ద సైజ్. సో సో లోపల అంతా చాలా హ్యాపీగా ఉంది. ఓ లోపల జిమ్ కూడా ఉంది, ఇంటి లోపల జిమ్ కూడా ఉంది కంప్లీట్గా. వావ్, హౌస్ లోపల జిమ్ అక్కడ ఉంది. అండ్ ఫస్ట్ ఫ్లోర్ అక్కడ నుంచి వ్యూ చూసుకుంటే మనకి ఇక్కడ పక్కన బీచ్ కనిపిస్తుంది అనుకుంటా. సో ఐ థింక్ అది విజయ్ వాళ్ళ హౌస్ అనుకుంటుంది. తన కెరీర్ స్టార్ట్ చేసుకుంటే 1990లో, అంటే ఆల్మోస్ట్ 33 years బ్యాక్ సీతాకోకచిలుక 1981లో వచ్చింది. అండ్ తమిళ్లో యాక్ట్ చేశారు, మలయాళంలో యాక్ట్ చేశారు, కన్నడలో యాక్ట్ చేశారు. ఆల్మోస్ట్ 4 లాంగ్వేజెస్లో వర్క్ చేశారు. అండ్ 10 yearsలో ఆల్మోస్ట్ 100 ఫిలిమ్స్ ఫినిష్ చేసిన వన్ అండ్ ఓన్లీ యాక్ట్రెస్ అని చెప్పుకోవచ్చు. సో ఒకసారి పైకి వెళ్దాం, పైన మేడం ఉన్నారు, ఒకసారి మేడం అవార్డ్స్ ఏమైనా ఉన్నాయో మనం క్యాప్చర్ చేయొచ్చు. అండ్ వీ హ్యావ్ ఇంటి లోపలే హ్యాపీగా జిమ్ కూడా చేసుకుంటారు అనుకుంటా. హ్యాపీ లైఫ్ చెప్పాలంటే. వావ్, ఇంటి లోపలే మంచి సెటప్, జిమ్ కూడా ఉంది. హోమ్, హ్యాపీ హోమ్ అంటే ఇదే అనమాట. కంప్లీట్ జిమ్ ఇంట్లోనే ఉంది. అండ్ ఈ పక్కన థియేటర్ అనుకుంటా, థియేటర్ కూడా ఉంది ఇంటి లోపలే. ఎస్, ఇది థియేటర్ అనమాట. దిస్ ఈజ్ అనదర్ హెవెన్ ఇన్ ఎట్ దిస్ హోమ్. చాలా బాగుంది. ఫ్యామిలీ అంతా కూర్చొని మనం మల్టీప్లెక్స్లో సినిమా చూస్తాం కదా, ఆ రేంజ్లో సెటప్ పెట్టారు ఇక్కడ. కంప్లీట్ సినిమా హాల్ లాగా ఉంది ఇక్కడ లోపల చూస్తే. ఇంకా పైన ఎలా ఉంటుందో, కిందే ఎలా ఉందంటే పైన ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది ముత్యాలరత్న గారు ఎంత బిగ్ షాట్ని మ్యారేజ్ చేసుకున్నారో. ఎస్, ఒకసారి ఫస్ట్ ఫ్లోర్ కూడా వెళ్దాం. అక్కడి నుంచి మనకి బ్యాక్ సైడ్ బీచ్ వ్యూ కనిపిస్తుంది అనమాట. సో వావ్, ఓ మై గాడ్, ఇది ఇల్లా ఇంద్రలోకమా అనేలాగా ఉంది ఇక్కడంతా. సో ఆబ్వియస్లీ మేడం చూపించింది కొంతే మనకి వీడియోస్లో, బట్ ఇక్కడ మామూలుగా లేదు. సెటప్ అంతా ఒక రేంజ్లో ఉంది. ఐ థింక్ వాళ్ళ హస్బెండ్ టేస్ట్ అనమాట ఇదంతా కూడా నాకు తెలిసి. సో కంప్లీట్ లోపలికి వస్తే వ్యూ చూడండి ఒకసారి, బ్యాక్ సైడ్ కానీ. ఐ థింక్ దిస్ ఈజ్ అండర్ ఎంటైర్ డైనింగ్ ఏరియా అనుకుంటా. అండ్ వాళ్ళ ప్రైవసీ ప్లేస్ ఇదంతా కూడా. అండ్ ఇక్కడ కంప్లీట్ ఫ్యామిలీ ఇమేజెస్ కూడా కనిపిస్తున్నాయి మనకి. యూ కెన్ సీ ఎంటైర్ ఫ్యామిలీ హియర్. చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు, 1 by 1. అండ్ దిస్ ఈజ్ కిచెన్ ఐ థింక్. అండ్ ఆత్మ గారు ఫస్ట్ పిక్చర్ ఐ థింక్ ఇక్కడ కనిపిస్తుంది. వాళ్ళ హస్బెండ్ అయిన మోహన్ గుప్తా గారు. ఎస్, ఇక్కడ ఆల్మోస్ట్ ఇదంతా వాళ్ళు కొంచెం ఈవినింగ్ టైం స్పెండ్ చేసే ఏరియా అనుకుంటా. ఇట్స్ కూల్, వెరీ కూల్ హియర్. మోడ్యులర్ కిచెన్ అనమాట. మేడం చాలా ఈ మధ్య మనకు వంటలు చేస్తూ కూడా వీడియోస్ యూట్యూబ్లో కనిపించాయి కదా. సో కంప్లీట్లీ మోడ్యులర్ కిచెన్ ఇక్కడ ఉందన్నమాట. ఓ అక్కడ ఒక స్వర్గం, ఇంట్లో ఎక్కడ చూసినా కానీ స్వర్గమే కనిపిస్తుంది ఇంటి లోపల. అండ్ పైకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బీచ్ వ్యూ అంటే చాలా ఇంట్రెస్ట్. ఒకసారి పైకి వెళ్దాం, బీచ్ వ్యూ చూద్దాం కంప్లీట్గా. అండ్ కంప్లీట్గా ఇది వాళ్ళ ఫ్యామిలీ. అయ్యా ఇక్కడంతా ఇంట్లోకి ఏమొచ్చిందో మొత్తం సీసీ కెమెరా ఇక్కడ పెట్టారనుకుంటా. ఈచ్ అండ్ ఎవ్రీ స్పాట్ కనిపిస్తుంది ఇక్కడ. ఒకసారి పైకి వెళ్దాం. ఇంకా ఐ థింక్ మల్లేశ్వరి సినిమాలో వెంకటేష్ గారు ఒక కోటలో ఉంటారు కదా, మిర్జాపురం కోట, అలా ఉందన్నమాట ఇది. ఎస్, యు గో బై స్టెప్స్ ఆల్సో. Oh my God, it's very hot. సో టెర్రస్ పైకి వచ్చాము. సో చెన్నైలో చాలామంది ఈ మధ్య ఇక్కడికే షిఫ్ట్ అయ్యారనమాట. రామకృష్ణ గారు, విజయ్ గారు అండ్ స్టాలిన్ గారి డాటర్, ఆల్మోస్ట్ అందరు వివిఐపీస్ ఇక్కడికి షిఫ్ట్ అయిపోయారు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ దిస్ వ్యూ. సో అందరూ కూడా బీచ్ బ్యాక్ సైడ్ హ్యాపీగా ఇల్లు కట్టేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ లైఫ్ అంతా కూడా. సో ఒకసారి చూద్దాం బీచ్ వ్యూ. మేడం వాళ్ళ ఇంటి బ్యాక్ సైడే ఉంది ఇక్కడ కూడా మనకి. వావ్, సూపర్.
ఎస్, మీరు అందరూ అనుకుంటారు ఇప్పుడు మా ఓడి చూపించే స్కిల్స్ అని మేబీ బీచ్లో ఉన్న స్విమ్మింగ్ పూల్ అని. ఎస్, కాదు, ఇదంతా మొత్తం వీళ్ళ సరౌండింగ్స్లో ఉన్న హౌస్ అనమాట. ఈ హౌస్లో ఉన్నది మొత్తం స్విమ్మింగ్ పూల్ అండ్ ఎంటైర్ గార్డెనింగ్ అంతా కూడా బ్యాక్ సైడ్ పెట్టుకున్నారు. అండ్ ఈ బ్యాక్ సైడ్ ఇమీడియట్గానే మనకి బీచ్ ఉంది. సో బీచ్ చాలా అంటే చాలా బాగుంది బీచ్ కూడా. మేబీ ఇంట్లో పవర్ కట్ అయిపోయి ఒక 2 days వాటర్ లేకపోయినా కానీ హ్యాపీగా పక్కన కదా బీచ్లోకి వెళ్ళి స్నానం చేసి కూడా రావచ్చు అనమాట. అంత కన్వీనియంట్గా ఉంది ఇక్కడ. సో చాలా హ్యాపీగా ఉంది అండ్ ఎంజాయ్ లైఫ్ అనమాట ఇక్కడ కంప్లీట్గా. వావ్, ఇప్పుడు అర్థమైపోయింది 28 years నుంచి మేడం ఎందుకు సినిమాలు ఆపేసి కంప్లీట్ ఫ్యామిలీకి డెడికేట్ చేశారో. ఇలాంటి ఒక ఫ్యామిలీ దొరికితే ఏ హీరోయిన్ అయినా కానీ హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తారు. కానీ ఎందుకంటే ఎప్పుడైనా కానీ చేసినంతకాలం చేసి హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు అనమాట ఆర్టిస్టులు. అండ్ మంచి లైఫ్, మంచి ఫ్యామిలీ, మంచి హస్బెండ్, మంచి కిడ్స్ ఇచ్చారు కాబట్టి ఆమె నిజంగా సినిమా ఇండస్ట్రీ మీద ఎంత ఇష్టం ఉన్నా కానీ తన ఫ్యామిలీ కోసం డెడికేటెడ్గా కంప్లీట్ హోల్ లైఫ్ అంతా కూడా ఫ్యామిలీ కోసం సాక్రిఫైస్ చేశారు ముచ్చర్ల అరుణ గారు. ముచ్చర్ల అరుణ గారు ఎంత మంచి యాక్ట్రెస్ మన అందరికీ తెలుసు. షీ ప్రూవ్డ్ హర్ సెల్ఫ్. సీతాకోక చిలకలోనే తనేంటో ప్రూవ్ చేసుకున్నారు. ఎన్నో సినిమాలు, తను చేసిన సినిమాలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్స్. తన కట్అవుట్ చూస్తేనే థియేటర్లో చాలామంది తను ఇష్టపడే వాళ్ళు ఉన్నారు ఆ రోజుల్లోనే. అలాంటి ఒక్క హీరోయిన్ అని చెప్పుకోవచ్చు. ఎస్, ఇంకా ఇల్లంతా చూసిన తర్వాత ఇంట్లో ఉన్న ఇల్లాన్ని కూడా చూడాలి కదా. ఎస్, ముచ్చర్ల అరుణ గారు అండ్ రెడీ అయిపోయారనమాట, కిందకు వస్తున్నారు. ఒకసారి వెళ్దాం, మేడంని కూడా కొన్ని అడిగి తెలుసుకుందాం. ఈ ఇంట్లో ఇన్ని అద్భుతంగా చేశారు కదా, తన టేస్టా లేకపోతే వాళ్ళ హస్బెండా లేకపోతే కిడ్సా, తన మాటలను తెలుసుకుందాం. లిఫ్ట్ అక్కర్లేదు, మనం స్టెప్స్ మీద వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. యా, పైనుంచి మనకి అందాల యువరాణి వస్తుందన్నమాట, సీతాకోక చిలుక ముచ్చర్ల అరుణ గారు. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ హర్. ద ఎవర్ గ్రీన్ బ్యూటీ ఆఫ్ ఇండియన్ సినిమా సీతాకోక చిలుక ముచ్చర్ల అరుణ గారు అక్కడ ఉన్నారు. మేడం, అందరికీ నమస్కారం. స్పెషల్లీ మీకు ఇన్ని రోజుల నుంచి మీరు వెయిట్ చేస్తూ రండి 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 అంటే ఇదో వస్తున్నాను నేను. ఇలా అయినా ఇలా వచ్చేస్తారా? ఎలాగైనా పర్వాలేదు. ఎస్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ హర్. ఒక 2 years నుంచి వెయిట్ చేస్తున్నాను. అందరికీ నా నమస్కారాలు. నమస్కారం, కారాలు కాదు. మాటే మంత్రం, మనసే బంధము, ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము, ఇది కళ్యాణం కమనీయం జీవితం. సూపర్, నిజంగా ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ మ్యామ్ ఆఫ్టర్ లాంగ్ బ్యాక్. 28 years తర్వాత మేడం మేకప్ వేశారు అనమాట. సో ఇప్పుడు కూడా మేకప్ వెరీ లైట్ బికాజ్ ఒకటి మా గురువు గారికి ఇష్టం ఉండదు మేకప్ వేయడం. ఓకే, మా హస్బెండ్ కి అంతకంటే ఎక్కువ ఇష్టం ఉండదు. వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్ మేకప్, అదంతా ఎందుకు, ఓకే, ఓన్లీ డ్రెస్ వేసుకోవాలి. ఇది మీ హస్బెండ్ కి చెప్పకుండా జాగ్రత్తగా ఉంచుకోండి మేడం, నేను మీకోసం తెచ్చాను. ఇట్స్ ఓకే, సూపర్, ఇట్స్ వెరీ నైస్ టు దట్. ఎస్ మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇక్కడికి రాగానే మీ హౌస్ అంతా చూడగానే వావ్ అనిపించింది. నిజం చెప్పండి, అబద్ధం వద్దు. అసలు ఈ హౌస్ ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు మీరు? అయిపోయింది 15 years. 15 years నుంచి ఇక్కడే ఉంటున్నాం పిల్లలతోటి. ఓకే, సో మెయింటెనెన్స్ చేయాలి కదా, ఏదైనా ఒక పని చేయాలి. ఇది సో అందుకని కుకింగ్ అండ్ మెయింటైన్ ఇన్ ద హౌస్. 7-star హోటల్ లాగా ఉంది మేడం, హౌస్ లాగా ఉంది ఏమన్నా? థ్యాంక్ యూ సో మచ్. సో మీరు మటుకు ఏమాత్రం అందం తగ్గలేదు. ఇప్పటికీ సీతాకోక చిలుక 2 తీస్తే మళ్ళీ మేకప్ వేస్తే సేమ్ అలానే ఉన్నారు. నో వెయిట్ గెయిన్, అసలు వెయిట్ కూడా అవ్వలేదు మీరు. వెయిట్ గెయిన్ అయ్యాను. దాని తర్వాత బుద్ధి వచ్చింది అనమాట. అమ్మని చూసి మిగతా వాళ్ళందరినీ చూసిన తర్వాత అమ్మో మనం ఇది తప్పు చేయకూడదు, తినేటప్పుడు స్టాప్ 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 అని. దెన్ ఎక్సర్సైజ్, యోగా. సో మెయిన్ వచ్చి నాకు అంటే మనం చాలా బ్యూటీగా కనిపించాలని కాదు, మనంతటా మన పని మనం చేసుకొని మన ఫిట్నెస్ని మనం కాపాడుకోవడానికి.
నాట్ డిపెండింగ్. ఏమండి మీరు ప్లీజ్ నన్ను కొంచెం అక్కడ తీసుకొని వెళ్తారా, నేను నడవలేకపోతున్నాను, ఐ డోంట్ లైక్. సో మెయిన్ రీజన్ అది. Okay. అదర్ దెన్ దట్ నథింగ్. ఓకే, మీకు ఈ ఇంట్లో బాగా నచ్చే ప్లేస్ ఏంటి మేడం? నాకైతే ఓవరాల్గా అన్ని ప్లేసెస్ నచ్చాయి. అన్నిటికంటే నాకు నచ్చింది బీచ్ని చూడడం. పైకి వెళ్ళి చూస్తారా? లేదు, కిచెన్ వంట చేసుకో, అది ఆ ప్లాన్ అలా చేసాం అనమాట. సో ఓవరాల్ గా అయితే బ్యూటీ ఆఫ్ హౌస్ అనేది చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది 15 years బ్యాక్ కట్టినట్లేదు అసలుకి, ఇది 15 years కాదు, 16-17 years అయింది. ఓకే, ముందు మేము టీ నగర్ గిరి రోడ్ లో ఉండేవాళ్ళం. సో ఇక్కడ షిఫ్ట్ అయ్యి 15 years. 15 years అయిపోయింది. 15 years. అందుకనే సినిమాలు తీయట్లేదు మీరు ఇంకా. ఇంత మంచి హస్బెండ్, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. అది కాదు కదా, బికాజ్ పిల్లలు ఉన్నారు, 4 ఆడపిల్లలు. సో వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళని చూసుకోవడం, ఏదైనా ఒక పని చేయాలి. సపోజ్ అక్కడ పని చేస్తే అక్కడ డబ్బులు సంపాదించుకోవాలి, ఇక్కడ మనం ఇంకొకరిని పెట్టి ఇల్లు మెయింటైన్ చేసుకోవాలి. అవునా కాదా? ఇంట్లో ఒక 10 మంది 15 మంది వర్కర్స్ ఉంటేనే వర్కౌట్ అవుతుంది ఇంట్లో అయితే. మినిమం ఒక 7-8 people. 7-8 people లేకపోతే మెయింటైన్ చేయడం కష్టం దీన్ని. ఎందుకంటే నేను వచ్చిన దగ్గర నుంచి మొత్తం నాకు కనిపిస్తూనే ఉన్నారు. గార్డెనింగ్ లో ఒకడు, ఇక్కడ ఒకడు, అక్కడ ఒకడు, అక్కడ ఒకడు, ఇక్కడ ఒకడు, ఇక్కడ ఒకడు, ఇక్కడ ఒకడు. మళ్ళీ మనం మెయింటైన్ చేసిన తర్వాత ఓకే, ఫుల్ టైం నా జాబ్. బికాజ్ ఎవరు ఎక్కడ ఏది ఉంది లేదు అవన్నీ చూసుకోవడం. తర్వాత కిచెన్ వర్క్ అంతా నాదే, బికాజ్ ఎవరిని పెట్టుకోలేదు. మీరే వంట చేస్తారు? వంట నేనే చేస్తాను. వంటలో మట్టికి తెలుగులో అందరికి ఒక టాక్ ఉంది, ముచ్చర్ల అరుణ గారు ఇల్లు మొత్తం కూడా కింద హాల్లో కూర్చొని రిమోట్ తో ఆపరేట్ చేస్తారు అని. నిజమా? కెమెరాస్ పైన, రిమోట్ ఎక్కడ పెట్టారు అసలు? అక్కడే పైన, ఇక్కడేం లేదు. బికాస్ పైనే కదా మేము ఎక్కువ ఉండేది. దిస్ ఏరియా ఓన్లీ ఫర్ ద గెస్ట్, ఎవరైనా వస్తేనే ఇక్కడ యూజ్ చేసేది. లేదా మొత్తం పైన మేము ఉండేది అనమాట కంప్లీట్ గా. ఓన్లీ ఇక్కడ జిమ్ రూమ్ అండ్ హోమ్ థియేటర్. పూజ మనం రాగానే ఫస్ట్ దేవుడు పూజ, వినాయకుడిని చూసుంటారు. మరి మనం కూడా ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు దేవుడికి దండం పెట్టుకొని వద్దాం, మంచిగా రావాలని. ప్లీజ్, డెఫినెట్ గా. ఈవిడ మా అమ్మగారు. 1 year అయిందనమాట ఈవిడ పాస్ట్. అది వెరీ అటాచ్ టు మీ. సో ఇవాళ నేను ఇక్కడ ఏమైనా చేస్తున్నానంటే బికాస్ ఆఫ్ హర్. అమ్మకి అమ్మ లేరు కదా, అమ్మ మీ లైఫ్ లో ఇంత పార్ట్ అని చెప్పారు కదా. అవును, అమ్మకి ఏం చెప్తారు? అమ్మకి చెప్పేది ఇవాళ నేను ఇక్కడ ఉన్నందుకు, ఇక్కడ స్టాండ్ ఉన్నందుకు, ప్లస్ ఈ పిల్లల్ని ఇలా చూసుకోవడానికి కారణం మై మదర్. ఎందుకంటే ముందు నుంచి మా అమ్మ, మన పాత జనరేషన్ ఏదైనా కూడా కుండల్లో వండడం కానీ, లేకపోతే మసాలాలు దాని లోపల సనికెలను నూరడం, తర్వాత రుబ్బుకోవడం, చాటలు యూజ్ చేయడం మా అమ్మ ఎప్పుడూ మానలేదు. ఎప్పుడు బాగా డబ్బు వచ్చిన తర్వాత కూడా మా అమ్మ ఒకటే అనేది, మనం ఎక్కడి నుంచి వచ్చాం అది గుర్తుపెట్టుకోవాలి, మట్టిలో నుంచి వచ్చాం మనం. సో వీ హ్యావ్ టు బి రిమెంబర్ దట్ అనేవారు. సో అదే మా పిల్లలు కూడా చెప్తాను. అందుకనే మా పిల్లలకి అన్నీ తెలుసు. చాట్ అంటే ఏంటి, రుబ్రోల్ అంటే ఏంటి, రాయ్ అంటే ఏంటి. మీరు ఎంత చదువుకున్నా, ఎంత స్టేటస్ వచ్చినా, ఎంత డబ్బు వచ్చినా మనం ఎక్కడి నుంచి వచ్చాం? బేస్ ఎక్కడ? సో దాట్ ఐ విల్ ఆల్వేస్ యాక్సెప్ట్ దాట్, ఐ విల్ ఫాలో దాట్. చూసాను పచ్చళ్ళు, మనం ఏదైనా చేయొచ్చండి. ఇవాళ మనం కంప్యూటర్ చేస్తున్నాం, మనం చదువుకున్నాము, మనం అమెరికాకి వెళ్ళేసి వస్తున్నాము. మేబీ ఐ కెన్ స్పీచ్, ఐ విల్ టాక్ టు ద ప్రెసిడెంట్, ఐ కెన్ టాక్ టు ద ప్రైమ్ మినిస్టర్, ఐ కెన్ టాక్ టు ద సీఎం. బట్ ఈవెన్ దో ఐ am Aruna, I am from here. ఓకే, దట్ హ్యావ్ టు రిమెంబర్. సో నాకేముండదు, నేను ముగ్గేస్తున్నాను, అవునండి రండి నేను ముగ్గేస్తున్నానంట, నేను గిన్నెలు తోముతున్నాను, ఎస్ ఐఎమ్ డూయింగ్, దట్ ఈస్ మై డ్యూటీ, ఐఎమ్ డూయింగ్, ఐ విల్ డూ దట్. నేనేం అనుకోను మీరు చూస్తున్నారా గిన్నెలు తోముతున్నాను లేకపోతే ముగ్గేస్తున్నాను, దట్ ఈస్ our కల్చర్, దట్ ఈస్ our డ్యూటీ. ఎస్, ఐ వాంట్ టు టెల్ ఎవ్రీబడి, బట్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఇట్, మీరు కావాలంటే అది తీసుకోండి, లేకపోతే లేదు. అరుణ అంటే దట్ ఈస్. కానీ మీరు చూస్తున్నారు, అరుణ గారిని ఎత్తుక్కుంటూ చెన్నై వచ్చాము. సరే రోషన్ గారు వచ్చారు, నన్ను చూడాలి, అది చూడండి డెఫినెట్లీ. కానీ నేను ముగ్గేస్తున్నప్పుడు ఆపను, ప్లీజ్ కమ్ ఇన్, ఐ ఆమ్ దిస్. అయిపోయిన తర్వాత పచ్చడి కూడా చేద్దాం. షూర్, ఐ విల్. వావ్, పూజ రూమ్ ఎక్సలెంట్ గా ఉంది మేడం. ఏం ఉండదు, వెరీ సింపుల్, ఒక దీపం అంతే. ఒక ఇంత పెద్ద పూజ రూమ్ ఎక్కడ చూడలేదు నేను. అదే కదా మనకి ఇంపార్టెంట్, ఆయనే కదా మనకి అన్ని ఇచ్చారు. సో ఐ ఆల్వేస్ ప్రిఫర్ దేవుడు. అండ్ సో దేవుడా మంచిగా రావాలి ఇంటర్వ్యూ, అన్ని నిజాలే చెప్పాలి మేడం. అబద్ధం ఎప్పుడు రాదు, ఆల్వేస్ నిజమే, డోంట్ వరీ. అరుణ అంటే నిజం, నిజం అంటే అరుణ. నేను ఒక 2000 ఇంటర్వ్యూస్ చేసి ఉంటాను, బట్ దిస్ ఈస్ ద మోస్ట్ మెమరబుల్ ఇంటర్వ్యూ ఫర్ మీ అండ్ మా ఛానల్ ఆల్సో.
సుమన్ టీవీ చాలా అదృష్టం చేసుకుంటే ఇలాంటి ఒక మంచి Oh, interviews ప్రతి no, ఒక్కరు no, కూడా no, no, ఇష్టపడి ఇస్తున్నందుకు నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వీళ్ళు మాకు గాడ్స్ అన్నమాట, వీళ్ళు మాకు గెస్ట్. ఏం లేదు, మన అందరం ఒకళ్ళ మా అమ్మ అనేవారు అనమాట, ఎప్పుడు నువ్వు అనుకోకూడదు యు ఆర్ ఎన్ ఇండివిజువల్, ఎప్పుడు ఒక తోడు అనేది డెఫినెట్ యూ వాంటెడ్. ఐ సెడ్ ఐ రియలైజ్ దట్. అది నిజంగా మీరే ఆలోచించండి. నాట్ ఓన్లీ మీకు నేను తోడు, మీరు నాకు తోడు. సూపర్. ఐఎమ్ రైట్. సో ఐ ఆస్తికి నేను తోడు. డెఫినెట్ గా నథింగ్, ఆల్వేస్ యా ప్లీజ్ మ్యామ్, యా. మీ ఇంట్లో నేనే మీకు వెల్కమ్ చెప్తున్నా. ప్లీజ్ బి సీటెడ్. Thank 1 minute. అయ్యా. Super. Yes.